ఎమ్మెల్యే కూతురికి ప్రభుత్వ పాఠశాలే. ఇలంగోవన్ నిర్ణయం దేశానికి ఆదర్శమా? నమస్తే, మీరు చూస్తున్నారు జనం పల్స్. నేను మీ ప్రవల్లిక. ప్రభుత్వ పాఠశాలలంటే పేదల పిల్లలు మాత్రం చదివే చోటు అనే భావన ఇప్పటికి చాలా మందిలో ఉంది. రాజకీయ నాయకులు, అధికారులు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు అందరూ తమ పిల్లల్ని కార్పొరేట్ లేదా అంతర్జాతీయ పాఠశాలలో చదివిస్తుంటారు. కానీ ఒక ఎమ్మెల్యే మాత్రం అందరికీ భిన్నంగా ఆలోచించారు. మాటల్లో కాదు, చేతల్లో చూపించారు. తమిళనాడుకు చెందిన టీవీకే ఎమ్మెల్యే ఇలంగోవన్ తన కుమార్తె దేవమిత్రను ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతిలో చేర్పించారు. తిరుప్పవనం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఆమెకు అడ్మిషన్ చేయించడం ఇప్పుడు తమిళనాడులోనే కాదు, దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇలంగోవన్ ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. నేను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదివాను. ప్రభుత్వ విద్యపై నాకు పూర్తిగా నమ్మకం ఉంది. అందుకే నా కుమార్తెను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని నిర్ణయం తీసుకున్నాను అని ఆయన స్పష్టం చేశారు. సాధారణంగా నాయకులు ప్రభుత్వ విద్య గొప్పదని చెబుతారు, కానీ వారి పిల్లలు మాత్రం విదేశీ లేదా ఖరీదైన ప్రైవేట్ స్కూల్లో చదివిస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో ఇలంగోవన్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజల్లో కొత్త చర్చకు దారితీసింది. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పితే ఆ పాఠశాల నాణ్యతపై అతనికి నమ్మకం ఉందని ప్రజలు భావిస్తారు. అదే సమయంలో ప్రభుత్వ వ్యవస్థపై విశ్వాసం కూడా పెరుగుతుంది. చాలా మంది సోషల్ మీడియాలో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, నాయకులు ఇలాగే ఉండాలి, ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం ఉంటేనే ప్రజలకు కూడా నమ్మకం వస్తుంది, ఇది నిజమైన ప్రజా నాయకుడి నిర్ణయం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోవైపు ఈ సంఘటన మరో ప్రశ్న కూడా లేవనెత్తుతోంది. మన రాష్ట్రంలో ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు? ప్రభుత్వ పాఠశాలలు నిజంగా అత్యుత్తమంగా ఉంటే ప్రజాప్రతినిధులు పిల్లలు కూడా అక్కడే చదవాలి కదా. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు మారింది. విద్య అనేది కేవలం భవిష్యత్తును నిర్మించే సాధనం మాత్రమే కాదు, సమాజంలో సమానత్వాన్ని తీసుకువచ్చే శక్తి కూడా. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు, డిజిటల్ క్లాస్ రూమ్, ఉచిత పుస్తకాలు, యూనిఫామ్లు, మధ్యాహ్నం భోజనం వంటి అనేక సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుంది. అయినప్పటికీ ఇంకా చాలా మంది తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేట్ స్కూల్లోనే ఎక్కువగా నమ్ముతున్నారు. అలాంటి సమయంలో ఒక ఎమ్మెల్యే స్వయంగా తన కూతుర్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం ప్రభుత్వ విద్యపై విశ్వాసాన్ని పెంచే చర్యగా విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ నిర్ణయం తమిళనాడుకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులకు ఒక సందేశంగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం ఉంటే అది ముందు నాయకుల కుటుంబాల నుంచే కనిపించాలి. అప్పుడు మాత్రమే సామాన్య ప్రజల్లో కూడా విశ్వాసం మరింత పెరుగుతుంది. ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటి? మన రాష్ట్రంలో కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్చాలా? మీ సమాధానం కమెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి ఆసక్తికరమైన రాజకీయ, సామాజిక, ప్రజా సమస్యలపై తాజా వీడియోల కోసం జనం పల్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.